ప్రజెంట్ ఏపీలో ప్రతి ఒక్క జన సైనికుని యొక్క పరిస్థితి ఇదే అని చెప్పుకోవాలి. ఎందుకంటే హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ అన్నట్టుగా ఇక్కడ మనకు పవన్ కళ్యాణ్ గారు ఒక పూనకం వచ్చిన వ్యక్తిలాగా ఊగిపోతున్నారు. సో ఇది మనం చూస్తున్నట్లయితే ఎలాంటి పబ్లిక్ ప్లేస్లో సభ పెట్టినప్పుడల్లా పవన్ కళ్యాణ్ హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ అని ఈ సాంగ్ పెట్టుకొని పూనకం వచ్చిన వ్యక్తిలాగా ఊగిపోవడం మనం చాలాసార్లు చూసే ఉంటాం. ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో మాత్రం విపరీతంగా ఈ సాంగ్ మాత్రం చక్కర్లు కొడతా ఉంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి కూడా తెలుసు పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా గెలుస్తాడు భారీ మెజార్టీ తోటి అని చెప్పేసి. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి నుంచే ఈ సాంగ్ని స్టేటస్లు పెట్టడం కానీ విపరీతంగా ప్రచారం చేయడం కానీ జరుగుతూ ఉంది. సో ఈ సాంగ్కి సంబంధించి ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు డ్యాన్స్ చేస్తున్నారు, అదేవిధంగా తన ఎదుట ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త కావచ్చు, జన సైనికులు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా పవన్ కళ్యాణ్ గారు లాగానే డ్యాన్సులు చేసిన విషయం మనందరికీ కూడా తెలుసు. సో ఇప్పుడు పిఠాపురం విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు వంగ గీత మీద భారీ మెజార్టీతో ఖచ్చితంగా గెలవబోతున్నాడని కూడా తెలుస్తుంది. సో ఈ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్టర్ తీసుకునే అవకాశాలు కూడా చాలా వరకు మనకు కనిపిస్తున్నాయి. ఈ విషయం మీద కూడా చాలామంది అనుకుంటున్నారు. ఒకవేళ అదే నిజమైతే ఖచ్చితంగా ఈసారి ఏపీ ఎలక్షన్స్లో కూటమి విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు ఒక కీలకమైన పాత్ర పోషించారని చెప్పుకోవచ్చు. అటు బీజేపీ, టీడీపీ అండ్ జనసేన ఈ మూడు కలిసి కూటమిగా వర్క్ చేయడానికి ముఖ్యమైన కారణం ఏదంటే పవన్ కళ్యాణ్ గారు అనే చెప్పుకోవచ్చు. సో ఇంకా కొన్ని గంటల్లోనే మాత్రమే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ సాంగ్ని పెట్టుకొని హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ అనే ఈ సాంగ్ని పెట్టుకొని కూడా ప్రతి ఒక్కరం డ్యాన్స్ చేసే సందర్భం వస్తుందని కూడా మనం ఈ సందర్భంగా ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఇంకా కొన్ని గంటలు మాత్రమే వేచి చూడాల్సిందే తప్పకుండా.